దేవుణ్ణి ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలు గైకుంటారు. 1వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు, అవన్నీ నాకు లంచం ఇచ్చి నా కృపను పొందాలనుకుంటున్నావా? ఆయన చెప్పినట్లు నీతిగా బ్రతికితే దేవునికి సంతోషం. కానీ బోధలు చేస్తే, మందిరం కట్టి పెడితే, చందాలు ఇస్తే, ఉపవాసాలు ఉంటే ఇవి నాకు వద్దు అంటాడు దేవుడు. సమూయేలు మొదటి గ్రంథం 15:22 చూడండి. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన దేవుడు సంతోషించినట్లు దహన బలులను అర్పించుట వలన సంతోషించునా? ఆలోచించు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. దేవుడు మనం ఇచ్చే చందాల మీద ఆధారపడి లేడు. నేను బోధ చేయకపోతే దేవుడు ఇంకొక వ్యక్తిని వాడుకుంటాడు. నేను పాట పాడకపోతే దేవుడు మరొక వ్యక్తిని వాడుకుంటాడు. బోడి నేనెక్కడ లెక్క దేవునికి? మనం ఏదో దేవుణ్ణి ఉద్ధరిస్తున్నాం అనుకుంటాం. ఒక ఆవిడ అంటుంది, ఈ సంఘంలో నేనే అంటుంది. నేను ఇచ్చే చందాలతోనే మా ఆయన 10 వేస్తాడు, నేను 10 వేస్తాను, మా పిల్లలు 5 వేస్తారు. నేను ఇచ్చిన డబ్బులతోనే 100 రూపాయలు పాస్టర్ గారు గడిచిపోతుంది అని. ఇది ఉద్ధరిస్తున్నట్టు చెప్తుంది, దేవుణ్ణి ఉద్ధరిస్తున్నట్టు. మనం నరకానికి పోకుండా మనం దేవుని కృప కోసం వస్తున్నాం. కానీ మన వల్ల దేవుడేమీ పాపం గడుపుకోడు. మనం దేవుని ఉద్ధరించేది ఏమైనా ఉంటుందా? మనం ఏం చేయలేం. కానీ మన రక్షణ కోసమే ఆయన దగ్గరికి మనం వస్తాం. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట శ్రేష్టం. కానుకలు ఇవ్వడం కాదు ముఖ్యం, ఆయన చెప్పినట్లు చేయడం ముఖ్యం. ఎంత మంచి భావమో దేవుడు చెప్తున్నాడు. మనం ఏం చేస్తాం? బలులు అర్పిస్తాం కానీ ఆజ్ఞ గైకొను. అంటే ఏది వద్దంటామో దాన్ని చేస్తాం కానీ ఏది చేయమంటాడో దేవుడు దాన్ని మాత్రం. మరి ఏంటో ఎదవ బుద్ధి, మనుషుల బుద్ధి. ఏది చూడొద్దంటామో దాన్నే చూస్తాం. స్వభావం అలాంటిది. మన ఆదిమ దంపతులు ఉన్నారు కదా, ఆదాము హవ్వలు. వాళ్ళు కూడా మంచి చెడ్డలు తెలివిచ్చు ఫలవృక్షమును తినొద్దన్నాడు, జీవవృక్ష ఫలాన్ని తినమన్నాడు. తినమన్న దాన్ని తినలేదు, వద్దన్న దాన్ని తిని మరణం తెచ్చుకున్నారు. వాళ్ళ తల్లిట సున్నుండలు చేసి ఆ బల్ల మీద పెట్టింది, తినరా, నేను ఊరికెళ్ళి వచ్చేస్తాను పక్క ఊరే అని. కానీ వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఇంత డబ్బాలో చిన్న చిన్న ఉండలు చేసి పైన పెట్టిందట. అది తినొద్దు, ఇదిగో బల్ల మీద ఉన్నాయి తిను అందట. వీడేమనుకున్నాడు, ఎవరి కోసం దాచిందో మా అమ్మ పైన అని చెప్పి వాడు బల్ల వేసుకొని ఆ పైకెక్కి ఆ డబ్బాలో ఉన్న చిన్న చిన్న ఉండలు తినేశాడు. అది ఎలకల కోసం చేసిందట, ఎలకల మందు. తల్లి వచ్చేసరికి వాడు భయంతో మంచం కింద నురుక్కును కక్కి చచ్చిపోయి ఉన్నాడట. తల్లి ఏడుస్తుందరే, నీకోసం పెద్ద ఉండలు పెట్టాను, తిను, ఎన్ని కావాలని తిని నాయన, నీకోసం పెట్టాను చూడు, నీకోసం. అవి ముట్టుకోవద్దు, అది విషం. అంటే ఆడికి ఏం తెలియదు విషయం అంటే ఏంటో. ఏది తినమన్నదో దాన్ని తినలేదు వాడు, ఏది వద్దన్నదో అదే వాడు తిన్నాడు. మానవుల బుద్ధి ఏంటోనండి. చెడ్డ జీవితం, చెడ్డ శరీరం, చెడ్డ మనస్సు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ ఉద్దేశాలు. అందరూ ఇంతే. పాస్టర్లు కూడా అంతే, నేను కూడా అంతే, పౌలు కూడా అంతే. ఏది వద్దనుకుంటున్నాను అదే చేస్తున్నాను, అయ్యో అంటున్నాడు పౌలు. ఎవరు నన్ను విడిపిస్తారు అని అన్నాడు. లాస్ట్లో చచ్చే వరకు దీంతో పోరాటమే అని చెప్తున్నాడు. దేవుడు ఏమని కోరుతున్నాడంటే, బలులు కాదు ఆజ్ఞ గైకో, మాట వినుట శ్రేష్టము. చెప్పండి, ఏది శ్రేష్టం? రావడం కాదు శ్రేష్టం. ఏంటి? ఆయన మాట వినుట శ్రేష్టం. ఆజ్ఞలు ఒకడు గైకొనుట వలన దేవునికి సంతోషం కలుగుద్దట. నువ్వు చందా ఇస్తే దేవుడికి సంతోషం కలగదు. ఒకవేళ నీవు 1,00,000 రూపాయలు పోగు చేసి మందిరం కట్టడానికి నీవు కానుక ఇచ్చేవనుకో 1,00,000 రూపాయలు, దేవుడు సంతోషించడు. అయ్యగారు సంతోషిస్తాడు, కానీ దేవుడికి సంతోషం కాదు.
నీవు ₹1,00,000 ఇచ్చి దేవుని కృపను పొందలేవు. నీవు నాలాగా ఒక లాల్చి వేసుకొని బోధ చేసి దేవుణ్ణి సంతోషపెట్టలేవు. ఆయన చెప్పినట్లు నీతిగా బ్రతికితే దేవునికి సంతోషం. కానీ బోధలు చేస్తే, మందిరం కట్టి పెడితే, చందాలు ఇస్తే, ఉపవాసాలు ఉంటే ఇవి నాకు వద్దు అంటాడు దేవుడు. మనల్ని మనం బాగు చేసుకోవడం ముఖ్యం. ఇంకొక వాక్యం చూడండి, మత్తయి 12:7లో కనికరముననే కోరుచున్నాను గాని బలిని కోరను. ఈ వాక్య భావము మీకు తెలిసి ఉంటే మంచిదని ప్రభువు చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 10:5-7 బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చావు. పూర్ణ హోమములు, బలులు, వినరా బియ్యం డబ్బాలు, బియ్యం, ఏదో కాయగూరలు, కోడిగుడ్లు, డబ్బులు, ఇవి కాదు నాకు ఇష్టమైనవి. వాటిని లంచంలాగా నాకు తీసుకొచ్చి నన్నేదో సంతోషపరుద్దామని అనుకుంటున్నారు. అవి కాదు నాకు ఇష్టమైనవి. చదవండి ఇంకా. దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఎంత మంచి మాట చెప్పండి అందరూ నాతో. దేవా, గడి చెప్పండి. నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. భక్తుడు అన్నాడు, యేసుప్రభు గుర్చిన మాట ఇది. ఏమని? దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను. యేసుప్రభు దేవుడు చెప్పినట్లు చేశాడు. ఆయన వచ్చిందే అందుకు. సో మా దేవుడికి కానుకలు ఇస్తే ఆయన సంబరపడతాడా? చెప్పినట్టు వింటేనా? అది ఎవరి కోసం? మన కోసమే. కీర్తన 40లో ఈ మాటలు ఉన్నాయి. కీర్తన 51లో చూడండి, 16-17 నీవు బలిని కోరువాడవు కావు, దహన బలి నీకు ఇష్టమైనది కాదు. 17లో విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. దేవుడికి ఏది ఇష్టమో అది మనం చేయాలి, కానీ మనకు ఇష్టం వచ్చినట్లు ఆయన్ని మలుచుకోకూడదు. దేవుడు కోరేదేదో చదువుకో. చదవండి అమ్మా. అక్కడ ఏముంది? మనుషుడా, ఏది ఉత్తమమో దాన్ని చెప్తాను చూడు. వేలాది నదులు ఇవ్వలేవు కానీ ఇస్తానని అబద్ధాలు పాడకు. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి ఆయన ముందు నిలబడు. నువ్వు నాకేమి ఇవ్వక్కర్లేదు. నీవిచ్చే భిక్ష మీద నేను ఆధారపడి లేను. నేను ఇచ్చేవాడిని నీవు తీసుకునే వ్యక్తివి. నేను పైనున్నాను, నీవు కిందున్నావు. నువ్వు నాకేం పెడతావు బోడి? నువ్వు నాకేమి ఇవ్వగలవు? నీవిచ్చేది నాకెందుకు? నాకు అక్కర్లేదు అది. దానిని ఇకను తేకుడి. యెషయా 1వ దేవుడు చెప్తున్నాడు. అవన్నీ నాకు లంచం ఇచ్చి నా కృపను పొందాలనుకుంటున్నావా? లేకపోతే అవన్నీ ఇవ్వడం ద్వారా నీ పాపాలన్నీ కప్పిపుచ్చుకుందాం అనుకుంటున్నావా? పాట పాడితే పాపం పోతుందా? బోధ చేస్తే పాపం పోతుందా? లేదో డబ్బాడు బియ్యం తెస్తే పాపం పోతుందా? అలాగని నువ్వు అనుకుంటున్నావు. నా కొడుకుని బలి ఇవ్వనా అన్నాడు. నువ్వు ఇస్తావా పడి? నిజంగా మీ అబ్బాయిని చంపేయగలవా దేవుడి కోసం? చిన్న దెబ్బ కొట్టలేవు. వాడు మాట్లాడుతున్నాడు మందిరంలో అంటే, పాస్టర్ గారు ఇలాగ గీలేరా, ఎందుకు మాట్లాడుతున్నావు అని అదిగో మా పిల్లోడిని గసురుకున్నాడు పాస్టర్, నేను ఇక్కడ రాను మందిరానికి అంది. పైగా పాట ఏం పాడుతుంది? నా కొడుకుని బలి ఇచ్చేస్తాను దేవాడిని. నీ కొడుకు నాకెందుకు బలి ఇస్తాకి? అబ్రహామునే వద్దన్నాడు. ఇక నీ కొడుకుని ఆయన ఏం చేసుకుంటాడు? ఆయన చచ్చిపోయిన పిల్లోడు ఆయనకేం ఉపయోగపడతారు? బతికుండగా ఉపయోగపడతారు కానీ ఎవరైనా. మను నేను స్తుతించునా, అతనెవరో తెలియక రాస్తే వెంటనే నోర్మై, మనుషుడా, ఓయ్ మనిషి, అది కాదు నాకు కావాలని. ఉత్తమమైన చెప్తాను విను. న్యాయంగా ఉండు. పొరుగువాని భార్య వైపు చూడకు. పొరుగువారిని తాకొద్దు. పొరుగువారి కొబ్బరికాయ పడినా కూడా దాన్ని ముట్టుకోవద్దు. చీ అనుకో. న్యాయంగా ఉండు. అబద్ధం ఆడకు. కనికరము కలిగి ఉండు. దేన మనసు కలిగి దేవుని ఎదుట ఉండు. ఇంతే కదా నిన్ను అడుగుతున్నాను. నువ్వెక్కడ తేగలవు? వేలాది నదులంత విస్తార తైలం. అబద్ధాలు ఆడకు. నాతో అబద్ధం చెప్పకు. నువ్వు ఇవ్వలేని దాన్ని ఇస్తానని అనుకు.
అబ్రహాము లాంటి సమర్పణ నీలో ఉండదు. నువ్వు నీ బిడ్డను నిజంగా బలి ఇవ్వలేవు. అవసరమైతే నువ్వు బలైపోతావు కానీ నీ కొడుకును బలి ఇవ్వవు. ఇవ్వనప్పుడు ఎందుకు ఇస్తానని చెప్తావు అని అంటున్నాడు దేవుడు. అంటే దేవుణ్ణి మనం భ్రమపరిచే మాటలు మాట్లాడొచ్చా? తప్పు కదా అది. యెషయా గ్రంథం చూడండి, 1వ అధ్యాయము 11 నుంచి 19 వచనాలు చదివితే దేవుడు ఏం చెప్తున్నాడంటే 13వ వచనంలో వాటిని ఇకను తేకుడి, 11వ వచనంలో నాకు ఇష్టము లేదు అని చెప్తున్నాడు, నాకు అసహ్యం అని చెప్తున్నాడు. మనం జీవితాన్ని మార్చుకోకుండా దేవుడికి అవి ఇవి ఇస్తే దేవుడికి అసహ్యమట. చూసారా? మన జీవితం మారకుండా మనం బోధలు చేస్తే కూడా దేవుడికి అసహ్యం. యాకోబు అంటాడు, మీలో అనేకులు బోధకులుగా ఉండొద్దు, ఎందుకంటే దేవుని ఉగ్రత ముందు బోధకుడి నుండి ప్రారంభమవుద్ది, దేవుని ఇంటిలో నుండి ప్రారంభమవుద్ది. అయోగ్యుడిగా ఉండి నీవు సంగీతం వాయించొద్దు, అబద్ధికుడిగా ఉండి దేవునికి కానుకలు ఇవ్వద్దు, ఓ పక్కన అబద్ధాలు ఆడుతూ మైకులో పాటలు పాడొద్దు, శిక్ష వస్తుంది సుమి. నీవు ఒకవేళ భక్తిగా ఉండకపోతే రావడం మానేసేయి. అంతేగాని నీవు అయోగ్యంగా ఉండి ప్రభు బలలో పాలు పొందితే రోగి అయిపోతావు, చచ్చిపోతావని రాశాడు. దేవునితో చాలా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయోపదేశకాండం 6:5లో ఉన్న మాటను ప్రభు గుర్తు చేస్తున్నాడు. ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయనను ప్రేమించాలి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం చూడండి, 12-13 వచనాల్లో దేవునికి భయపడి ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయనను ప్రేమించి సేవించి ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకో, ఇది నీ మేలు కొరకే, ఇది కాక దేవుడు మరి నిన్ను ఏమి అడుగుచున్నాడు. బైబిల్ అంతా ఈరోజు మీకు చెప్పేశాను చిన్న మాటల్లో. లాస్ట్లో ఇది నీ మేలు కోసమే, అగ్నిగుండం తప్పించుకుంటావని వ్యభిచారం చేయొద్దని చెబుతున్నాను. పాపానికి వచ్చే ఘోరమైన శిక్ష, తరతరాలు యుగాలు నరకాగ్ని గుండములో కాలకుండా అగ్నిని తప్పించుకుంటావని నీ మేలు కోసమే చెబుతున్నాను అంటున్నాడు దేవుడు. ఇదిగాక మరి నిన్ను ఏమీ అడుగుచున్నాను. నువ్వు తేగలవా వేలాది నదులంత విస్తారమైన తైలము, నూనె? నువ్వు తీసుకొని రాలేవు. అయినా నేను నిన్ను అవి అడగడం లేదు. దేవుని మార్గాలు ఎంత గొప్పవో చూడండి. భక్తుడు ఇందాక చెప్పానే 73:25లో, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకుండగా లోకములో ఏదియు నాకు. భలే చదివేస్తారు, భలే చెప్పేస్తారులే, కానీ టీవీ మాత్రం వదలరు. ఆ సీరియల్ అయిపోయే వరకు లేవరు అక్కడి నుండి. ఒక ఆమె ప్లేట్లో ఉన్న మిరపకాయలు కూడా తినేసిందంట ఆ టీవీ చూస్తూ చూస్తూ. మొత్తం కడిగేసినట్టు నాకేసిందంట మొత్తం. ఆ చూపుడు వేలు మడత పెట్టి ఇలా తీసి అనుకుంటూ ఆ పచ్చడి, ఆ నూనె అంతా. ఆ టీవీ చూసినప్పుడు ఉన్న శ్రద్ధ వాక్యం వినేటప్పుడు ఉండదు. ఏంటో ఆ కళ్ళు పోతాయి కొన్ని రోజులకి, ఆ టీవీకి తగలడిపోద్ది కొన్ని రోజులకి. మరి అది వాగుతూ ఉంటే టీవీ అది కూడా కాలిపోద్ది కదా. మరి పాస్టర్ గారు చెప్పగానే మీరు చెప్పేస్తారు, నీవు నాకుండగా లోకములు ఏది నాకు. చూసారా, చెప్పేస్తారు బాగానే చెప్పి. అన్ని అబద్ధాలే, ఇది కూడా అబద్ధమే. అబద్ధకులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో. ఏమన్నా అబద్ధాలు మానేసిన వాళ్ళు ఎవరు చేయొద్దండి ఒకసారి. మీరు ఎన్ని అబద్ధాలు ఆడుతారు నేను చెప్తాను. మీ ఇంటి పక్క వాళ్ళని అడుగుతాను, మీ ఇంట్లో వాళ్ళని అడుగుతాను. అందరూ నరకానికైనా ఇంక పరలోకం ఖాళీగా ఉంటుందేమో. దేవుణ్ణి ప్రేమించడం అంటే నువ్వు నాకుంటే చాలు, స్నేహితులు అక్కర్లేదు. నీవు నాకుంటే చాలు, టీవీలో వచ్చే చెడ్డవి నాకు అక్కర్లేదు. నీవు నాకుంటే చాలు, అక్రమంగా వచ్చేది నాకు వద్దు అని మనం చెప్పగలగాలి. అంత భక్తి గల వాళ్ళు ఎవరుంటారులేండి ఈ లోకంలో. ఈ శాస్త్రి వలె అందరూ వచ్చి విని బాగా చెప్పారు అనేవాళ్లే కానీ ఆ ప్రకారం చేసేవాళ్ళు ఎవరు అంటే, నీవు పరలోక రాజ్యానికి దూరంగా లేవు, దగ్గరగా ఉన్నావు అంటాడు. మనం కూడా అంతే, అన్నీ తెలుసుకున్నాం కానీ ఆ ప్రకారం చెయ్యం.
అదే మన భక్తిహీనత. యేసు ప్రభుని మన తలలో పెట్టుకున్నాం కానీ ఆయన మన హృదయంలోకి ఇంకా రాలేదు. మన ఇష్టాన్ని ఆయనకు అప్పగించలేదు. భక్తి అంటే తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆ ప్రకారము చేయడం. ఒక అతను బస్ స్టాప్కి వెళ్ళాడట. ఏమండి పలానా ఊరు వెళ్ళే బస్సు వస్తుందా? ఎక్కడికి వస్తుంది? ఇదిగో 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది బస్సు. గోదావరిలో ముంచేయకుండా క్షేమంగా తీసుకెళ్తాడా? ఓ ఆర్టీసీ బస్సు మీద ఏమి రాసి ఉంటుంది? ఆర్టీసీ ప్రయాణము సురక్షితము, ఇంకోటేంటి శుభప్రదము, ఏదో దొంగమాటలు ఏదో రాస్తాడు. ఇవన్నీ తెలుసుకున్నాడు. బస్సు వచ్చింది, ఎక్కిన వారిని తీసుకుని వెళ్ళిపోతుంది. అక్కడ అడిగారు, బాబు ఇన్ని ఎంక్వైరీలు చేసావు, మరి నువ్వు ఎక్కలేదే బస్సు అంటే, వాడు ఎంక్వైరీ చేసేవారికే వాడి పని, ఎక్కడం వాడికి ఇష్టం లేదు. అలాగే ఉంటుంది మన పని. ప్రభు వస్తాడు, పరిశుద్ధంగా జీవించేవారు, అబద్ధాలు మానివేసిన వారు, చెడ్డ పనులు మానివేసిన వారు, మోసంగా యుక్తిగా ఉండకుండా నిర్మలంగా యథార్థంగా ఉన్న వారందరినీ దేవుడు పరలోకం తీసుకెళ్తాడు. అబద్ధాలు ఆడి, సినిమాలు చూసి, చెడ్డ పనులు చేసి, నాటకం ఆడేవాళ్ళు ఉంటారే వేషధారులు, వీళ్ళందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పడిపోతారు. ఇచ్చిన కానుకలన్నీ వేస్టే, వెచ్చించిన సమయమంతా వేస్టే. ఓ భక్తిగా ఉన్నామని అనుకుంటాం కానీ దానివల్ల ఎంతో నష్టం. బైబిల్లో ఉన్న కొందరు ఇలాగే తెలుసుకున్నారు కానీ ఆ ప్రకారం చేయలేదు. ఇప్పుడు అడిగారు మిమ్మల్ని, మీలో ఎవరు అబద్ధాలు పూర్తిగా మానేసిన వాళ్ళంటే ఒక్క చెయ్యనా లేచిందా? ఒక చెయ్యి లేవలేదు. పిల్లలకి కుక్క పిల్ల దొరికిందట. దొరికితే నాకు నాకు అని పోట్లాడుకుంటున్నారట. అయితే వాళ్ళు అనుకున్నారట, ఎవడు మంచి అబద్ధం చెప్తాడో వాడికి కుక్క పిల్ల ఇచ్చేద్దాం అనుకున్నారు. ఒక్కొక్కడు చెప్పే అబద్ధాలు అతుక్కోవట్లేదట. అప్పుడు ఆ వీధిలో పాస్టర్ గారు వచ్చారట. ఏ పిల్లలు ఎందుకు ఆ కుక్క పిల్లలు బాధ పెడతారు, వదిలేయండి అన్నారట. అప్పుడు అన్నారు, లేదు లేదు పాస్టర్ గారండి, ఎవరు పెద్ద అబద్ధం, మంచి అబద్ధం, గట్టి అబద్ధం చెప్తారో వాళ్ళకి కుక్క పిల్లలు ఇచ్చేద్దాం అనుకున్నామండి అన్నారు. పోండి వెళ్ళారా, కుక్కని బాధ పెట్టుకుని చూడండి, నేను చిన్నప్పటి నుంచి ఒక అబద్ధం కూడా ఆడలేదు, చూడండి నేను ఎంత మంచివాడిని, ఒక్క అబద్ధం కూడా ఆడలేదు ఎప్పుడు అని అన్నారట. ఆ కుర్రోళ్ళు అన్నారట, ఈ కుక్కపిల్ల పాస్టర్ గారికి ఇచ్చేయండి అన్నారట. అదో పెద్ద అబద్ధం. ఏంటి అబద్ధాలు ఆడిన వాళ్ళు ఉంటారా? దేవా అబద్ధం ఆడకుండా నన్ను కాపాడు అని దేవుని సహాయం మనం తీసుకోవాలి. పరిసయ్యులు వచ్చారు, వారు వస్తారంతే తెలుసుకోవడానికి, మళ్ళా లోబడరు. వాళ్ళు అంతా విని తెలుసుకొని వాళ్ళు ప్రవేశించరు. నోవహు ఓడను కట్టిన వడ్రంగి మేస్త్రులు ఉన్నారు. వాళ్ళు ఓడ కట్టినంతసేపు నోవహు చెప్పిన మాటలన్నీ వింటూనే ఉన్నారు. చక్కగా కట్టారు, నీళ్లు లోపలికి వెళ్లకుండా. 120 సంవత్సరాలు కట్టారట. అయినా వాళ్ళు ఓడలో ప్రవేశించారా? లేదు, బయటే నశించిపోయారు. హేరోదు కూడా జ్ఞానులు వచ్చి చెప్పారు, ఏమని? యూదుల రాజు పుట్టాడట అని. హేరోదు తెలుసుకున్నాడు కానీ ప్రభు నమ్మాడా? నమ్మలేదు. మోషేను కూడా ప్రభు అన్నాడు, ఇలా రా, కొండపైకి రా, చూడు కనాను చూడు, వీళ్ళందరినీ 40 సంవత్సరాలు నడిపించావు కానీ నీవు కనాన్లోకి ప్రవేశించు. నీవు నడిపించావు కానీ నువ్వు వెళ్ళవు. ఆ బోర్డు చూడండి, ఇటు వెళ్తే ఈ ఊరు, అటు వెళ్తే ఆ ఊరు అని బోర్డు చూపిస్తుంది. దారిలో వెళ్ళే వాళ్ళందరినీ సాగనంపొద్దు అక్కడికి. అది మాత్రం అక్కడ. కొంతమంది పాస్టర్లు కూడా అంతే, దేవుడి గురించి దంచేస్తారు కానీ వాళ్ళు వెళ్ళరు పరలోకం. ఎందుకు అలాంటి వాళ్ళు? ఆజ్ఞలు గైకొనడం ముఖ్యమా, బోధలు చేయడం ముఖ్యమా, చందాలు ఇవ్వడం ముఖ్యమా, ఆయన మాట వినడం ముఖ్యమా, అడిగితే చెప్పడం ముఖ్యమా, రేపటి నుంచి చేయడం ముఖ్యమా? నో, ఈవేళ నుండి ఇప్పటి నుండి చేయడం. మనం యథార్థవంతులుగా ఉందామండి, అబద్ధంగా ఉండొద్దు. ఒకవేళ పాపులు అనుకోండి, దేవా నన్ను క్షమించు, నన్ను మార్చు, ఇక నుండి అయినా నేను యథార్థంగా ఉంటాను. ఇప్పటి వరకు ఏదో ప్రార్థనలు చేసి, పాటలు పాడి, ఏవో కానుకలు ఇచ్చి నీ దయను
ఏదో ఇచ్చి పొందామని అనుకున్నాను, ఈవేళ నేర్చుకున్నదంతా వట్టిది అని. నీ ఆజ్ఞలు గైకొనడం ముఖ్యమని చెప్పావు, నేను గైకుంటానని చెప్పి దేవునికి మనం మాట ఇవ్వాలి. మోషే, దేవుడు చెప్పాడు ఆ బండతో మాట్లాడు అని. మోషేకి చాలా కోపం. ఆయన మాట్లాడమని చెప్తే వెళ్ళి బండను కొట్టాడు, చేతిలో కర్ర ఉంది కదా. అంటే జనం మీద ఉన్న కోపం బండ మీద తబదబ బాధేశాడు బండని. నీళ్ళు వచ్చినాయి అనుకోండి, కానీ దేవుడు అన్నాడు, నేను నీకు ఏం చెప్పాను, ఏం చేశావు? చిన్న పని అండి, తప్పిపోయాడు. మనలా ఘోరమైన తప్పిదాలు ఏం కాదు. తన బిడ్డలకు సున్నతి చేయలేదు, అందుకనే దేవుడు మోషేను చంపదలిచాడని రాసి ఉంది. ఎప్పుడైతే ఆయన భార్య సున్నతి చేసిందో మగపిల్లలకి, అప్పుడు దేవుడు మోషేను బ్రతికించాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి గొప్ప భక్తుడైన మోషే విషయంలోనే దేవుడు అంత కఠినంగా ఖచ్చితంగా ఉన్నప్పుడు నీవు నేను ఏ పక్కన? ఎంత చిన్న అవిధేయత. బండతో మాట్లాడంటే బండను కొట్టాడంతే. నువ్వు చూస్తావు కానీ కనానులో ప్రవేశింపవని చెప్పాడు. దేవుడు నిజంగా కఠినుడే. ప్రేమించే విషయం అంటే పశ్చాత్తాపపడిన పాపిని కరుణిస్తాడు కానీ దొంగ వేషాలు వేసే ప్రతి వ్యక్తిని ఆయన కాల్చేస్తాడు అగ్నిలో. ఎవడు తప్పించుకోలేడు. పాస్టర్ కానీ, విశ్వాసి కానీ, మ్యూజిక్ వాయించే వాళ్ళు కానీ, కంప్యూటర్ ఆపరేటర్లు కానీ, వాక్యం చెప్పే నేను కూడా ఏదో దేవుడికి లంచం ఇచ్చినట్లు నేను ఆయన చెప్పినట్లు చేయకుండా, యథార్థంగా, నమ్మకంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండకుండా ఏదో ఉద్యోగరీత్యా, వృత్తిరీత్యా బోధకుడుగా లేకపోతే గాయకుడుగా ఏదో ఇలా ఉంటే దేవుణ్ణి మోసం చేయలేము. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తుతాడో దాన్నే కోస్తాడు అంట. బైబిల్లో ఆకాను ఉన్నాడు, తెలుసా మీకు? వద్దన్న దాన్ని దాచుకున్నాడు, చచ్చిపోయాడు. గెహాజీ ఉన్నాడు, దేవుని సేవకుని దగ్గర పనిచేసే అసిస్టెంట్ పాస్టర్ గెహాజీ. పరుగున వెళ్ళి అబద్ధమాడి ఆస్తిని తెచ్చుకున్నాడు నయమాను దగ్గర నుండి. తనకు తన కుటుంబీకులందరికీ కుష్ఠరోగం తెచ్చిపెట్టుకొని నాశనం అయిపోయాడు. దేవుని మందిరములో సేవ చేసే వ్యక్తే, దేవుని గొప్పతనము ఎరిగిన వాడే, ప్రతిరోజు దేవుడి మాటలు భక్తుని ద్వారా వినినవాడే. ఏమి లాభం? చచ్చి నరకంలో పడ్డాడు. ఇస్కరియోతు యూదా ప్రభుతో ఉన్నాడు. మనుషుల హృదయ అంతరంగాలన్నీ ప్రభువుకు తెలుసు అనే విషయం ఇస్కరియోతు యూదాకు కూడా అన్నీ తెలుసు. కానీ ప్రభువుని అమ్మివేశాడు. ఈరోజు నీకు తెలీదా మత్తయి సువార్త ఎక్కడుందో, మార్కు సువార్త ఎక్కడుందో? నీకు తెలీదా భక్తి అంటే ఏంటో, యుక్తి అంటే ఏంటో? నీకు తెలుసు, కానీ మనసు కఠినం చేసుకొని తర్వాత మారదామలే అనుకుంటున్నావు. తర్వాత అనే అవకాశం మనకు ఉండదు. ఈరోజు దేవుడు మన ప్రాణం అడుగుతాడేమో. ఎందుకు ఈ పొలం? ఎందుకు మడత పెట్టిన చీరలు? బ్యాంకులో వేసుకున్న డబ్బులు ఎందుకు? మన ఆత్మను మనం రక్షించుకోకుండా ఇంత బతికి చచ్చిపోతే నరకములో యాతన పడాల్సి వస్తుంది కదా. తుచ్చమైన పాపం కోసం, క్షణికమైన ఆనందం కోసం జీవితాల్ని పాడు చేసుకొని నటించి భక్తిగా ఉన్నట్టుగా ఏదో పోజ్ పెట్టి మనల్ని మనం మోసం చేసుకోవడం ఎంత అవివేకము. చివరికి ఒక వాక్యం చూడండి, మత్తయి సువార్త 7:21-23 వచనాలు. ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు, చూసారా, ప్రభువాన్ని ప్రార్థన చేస్తే మనం పరలోకం వెళ్ళం. కానీ పరలోకమందున్న మా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ఆ దినములు అందు అనేకులు నన్ను చూచి ప్రభువా
నీ నామాన్ని ప్రవచించాం, దయ్యాల్ని వెళ్ళగొట్టాం, అద్భుతాలు చేశాం కదా అని చెప్తారు. ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండి అంటాడు. చూసారా, అద్భుతాలు చేసే వాళ్ళు పరలోకం వెళ్ళారట, ప్రవచనాలు ప్రవచించిన వాళ్ళు పరలోకం వెళ్ళారట. వీళ్ళందరూ అక్రమం చేశారంటే వాళ్ళు బోధకుల వరకే పరిమితం అయ్యారు, ఆదివారం వచ్చే వరకే పరిమితం అయ్యారు, ఏవేవో ప్రార్థనలు చేసే వరకే ప్రభువా ప్రభువా అనడం వాళ్ళకు వచ్చు, కానీ అక్రమంగా ఉన్నారు వాళ్ళు. అందుకనే వాళ్ళు ప్రవేశించలేకపోయారు. మనం చేయవలసిన పని ఏంటంటే శాస్త్రి వచ్చినట్లు మనం కూడా ప్రభు దగ్గరికి రావాలి. ముందు రావాలి. శాస్త్రి ఏం చేశాడు? వచ్చాడు. తర్వాత ప్రభు అన్నాడు వినుము అన్నాడు. వచ్చిన తర్వాత మంచిగా దేనికైనా బోటు పెట్టుకొని నిద్రపోవాలి. ముందు రావాలి, తర్వాత వినాలి, తర్వాత గ్రహించాలి. టైల్స్ మీద నీళ్లు చల్లేమనుకోండి, సాయంకాలం వరకు ఆ చుక్కలు అలాగే ఉంటాయి. కానీ పరుపు మీద నీళ్లు చల్లేమనుకోండి ఏం చేస్తుంది? పీల్చుకుంటుంది. అలాగే దేవుని వాక్యం కూడా మన హృదయంలో నిజమే కదా, పాస్టర్ గారు చెప్పింది నిజమే కదా, మనల్ని మనం మోసం చేసుకున్నాం, ఇప్పటి వరకు నటించాం, మారలేదు, అబద్ధాలు మానలేదు, మోసం మానలేదు, పోట్లాటలు మారలేదు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం అంటే ఎప్పుడు ప్రేమించం మనం. మన కుటుంబము, మన పొట్ట, మన ఇల్లే, ఇంకా ఎవరిని ప్రేమించం. మరి పరలోకం ఎలా ప్రవేశిస్తాం మనం? తర్వాత అతను ప్రశ్న అడిగి జవాబు పొందాడు. మనం కూడా ప్రశ్నలకు జవాబులు పొందాలి. 32వ వచనములో అతను బాగా చెప్పావు, నీవు చెప్పినది సత్యము అని సాక్ష్యం ఇస్తున్నాడు. యేసు ప్రభు మాట విని ఏమన్నాడు? నీవు బాగుగా ఉత్తరం ఇచ్చావు, నీవు చెప్పింది సత్యము. మనం తెలుసుకున్న ఈ సత్యాన్ని అందరికీ చెప్పాలి. మరి మీరు చెప్తారా, లేకపోతే నోరు మూసుకొని కూర్చుంటారా? దేవుని మాటలు మనం వినాలి, తిరిగి ఇతరులకు చెప్పాలి. 33, 34 వచనాల్లో అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చాడట. మనం కూడా జ్ఞానవంతులుగా ఉండాలి, గ్రహించాలి. ఏంటి గ్రహించడం అంటే, ప్రేమించడం ముఖ్యం కానీ బలులు ఇవ్వడం ముఖ్యం కాదు. దేవుణ్ణి ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలు గైకొంటారు. అంటే ఆయన ఆజ్ఞలు గైకొనడం ముఖ్యం కానీ బోధలు చేయడం, పాటలు పాడడం, సాక్ష్యాలు చెప్పడం కాదు కాదు కాదు. డబ్బాలో బియ్యం తేవడం కాదు ముఖ్యం, ఆయన ఆజ్ఞలు గైకొనడం ముఖ్యం. ప్రభువా ప్రభువా అనడం కాదు ముఖ్యం, తండ్రి చిత్తం ఏంటో తెలుసుకొని ఆ ప్రకారం చేయడం ముఖ్యం. హోమములు బలుల కంటే ఆయన ఆజ్ఞలు గైకొనడం ముఖ్యం.